హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. గగన్ తారాతో పెళ్లికి ఒప్పుకోవడంతో భూమి హార్ట్ అయితే బ్రేక్ అవుతుంది. పాపం భూమి బరువెక్కిన గుండెతో ఇంటికి రీచ్ అయి చాలా అంటే చాలా బాధపడుతుంది. అప్పుడే కరెక్ట్గా ఇంకా అలా శరత్చంద్ర భూమి దగ్గరికి వచ్చి, ఏమైంది, ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతారు. అబ్బే ఏం లేదు అని చెప్పి భూమి పక్కకి వెళ్ళి శోభాచంద్ర ఫోటో దగ్గరికి వెళ్తుంది. అమ్మ, చిన్నప్పటి నుండి నేను నీ ప్రేమని ఎప్పుడూ పొందలేదు. పుట్టిన కొద్ది గంటలకే నేను నీకు దూరం అయిపోయాను. నువ్వు నన్ను కాపాడుకోవడానికి నీ ప్రాణాన్ని నువ్వు త్యాగం చేసుకున్నావు. నాకు మొదటిసారిగా తల్లి లాంటి స్పర్శ దొరికింది అంటే అది చిన్నప్పుడు గగన్ బావ దగ్గరే. నేను డస్ట్బిన్లో ఉన్నప్పుడు నాపై ఏ కుక్కలు దాడి చేయకుండా, నన్ను ఏది చంపేయకుండా, నన్ను కంటికి రెప్పలా కాపాడి ఆ చిన్న వయసులోనే నాకు ఒక తోడుని నీడని కల్పించిన మహానుభావుడు గగన్ బావ. అలాంటి నా బావని విధి మళ్ళీ 20 ఏళ్ల తర్వాత నన్ను కలిపింది. ఆయన నా ప్రేమలో పడేలా, నేను ఆయన ప్రేమలో పడేలా చేసింది. పెళ్లి వరకు వెళ్ళింది. కానీ నాన్న ఒప్పుకోకపోవడంతో నేను చాలా బాధపడ్డాను. అనుకోని స్థితుల్లో గగన్ బావకి నాకు పెళ్ళైపోయింది. కానీ తర్వాత అయినా ప్రశాంతంగా ఉందామంటే ఆ అపూర్వ పిన్ని వల్లే ఇదంతా జరిగింది. గగన్ బావ మళ్ళీ నాకు అపార్థాలతో దూరం అయ్యాడు. నువ్వే ఎలా అయినా గగన్ బావ మనసు మార్చాలమ్మా. నేను నేను నిన్ను కన్నీళ్లతో అడుగుతున్నాను. నీ తర్వాత నాన్న నాన్న కంటే నన్ను ఎక్కువగా ప్రేమించాడమ్మా. అపార్థాలు లేకపోతే మనసున్న మహారాజు గగన్ బావ. కాబట్టి నువ్వే ఎలా అయినా మా ఇద్దరిని కలపాలమ్మా అని పాపం శోభాచంద్ర ఫోటో పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది భూమి. అదంతా అప్పుడే అక్కడికి వచ్చి విన్న మీరా మొత్తం వింటుంది. విని భూమి పాపం ఎంత బాధపడుతుందో. నిజమే, చిన్నప్పుడు ఎంతైనా భూమి చచ్చిపోకుండా గగన్ కాపాడాడు. భూమి ఇంత విపరీతంగా గగన్ ప్రేమిస్తుంది. అలాంటప్పుడు అపూర్వ వదిన వల్ల వీళ్ళిద్దరూ దూరం అవ్వకూడదు అని చెప్పి గగన్ దగ్గరికి వెళ్ళాలని డిసైడ్ అవుతుంది. అపూర్వ గురించి చెప్పడానికి మీరా. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. గగన్ ఇంకా ఎంతో హ్యాపీగా ధ్రువ అండ్ పూరిల పెళ్లి చేయాలని డిసైడ్ అవుతాడు. బట్ సంథింగ్ ఫ్రమ్ ద కార్నర్ ఆఫ్ ద హార్ట్ మాత్రం చాలా బాధగా ఉంటుంది భూమి గురించి. నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా? భూమి విషయంలో నేను చేస్తుంది రైటా రాంగా? అసలు ఏం జరుగుతుంది అని చెప్పి పాపం చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటారనమాట. వెంటనే ఇంకా అలా అదంతా గమనిస్తూ ఉంటుందన్నమాట శారద. ఏరా, ఏం ఆలోచిస్తున్నావు? ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతారు. అంటే అమ్మ, నేను ఒక్కటే కోరుకోవాలి అనుకుంటున్నాను. నేను చేస్తుంది కరెక్టేనా అని అడుగుతారు. ఓ, నీకు ఈ ఆలోచన ఇప్పుడొచ్చిందా గగన్? పూరి ప్రేమ కోసం, పూరి పెళ్లి కోసం నీ నీ జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటావు. అదేదో నువ్వు పూరికి అర్థమయ్యేలా చెప్పుంటే సరిపోయేది కదా నాన్న. ఈ విషయాన్ని నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు? చేతులు కాలాక ఆకులు పట్టుకోలేమన్నట్లే ఇప్పుడు పూరి జీవితం నీ జీవితం ముడిపడి ఉంది. వాళ్ళ బెదిరిస్తే మీరు భయపడుతున్నారు. ఇప్పుడు మన చేతిలో ఏముంటుంది నాన్న అని చెప్పి పాపం అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతుంది శారద. ఇంకా గగన్ కూడా అలా బయటికి వచ్చేస్తుంటే అప్పుడే మీరా గగన్ దగ్గరికి వచ్చి గగన్కి ఒరిజినల్ వీడియోని చూపిస్తుంది. ఇంకా భూమి పూరి బిందుల పెళ్ళి అవ్వకూడదు, లైక్ బిందు శివల పెళ్ళి అవ్వకూడదు అని ఎంతలా తాపత్రయపడిందో, ఎంతలా పాపం తన బాధని వ్యక్తం చేసిందో అంతా వీడియో అంతా చూపిస్తుందన్నమాట. ఇంకా ఒక్కసారిగా అదంతా చూసి షాక్లో ఉండిపోతాడు గగన్. అప్పుడు రియలైజ్ అవుతాడు, నేను ఎంత పెద్ద తప్పు చేశాను, ఎంత పెద్ద పాపం చేశాను. నేను భూమిని ఇంత ఘోరంగా ఎలా అర్థం చేసుకున్నాను. భూమి తప్పు చేయదని తెలిసి కూడా నేను ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి ఇంకా పరుగునైతే భూమి దగ్గరికి బయలుదేరుతాడు గగన్. ఇది ఇలా ఉండగా భూమి ఇంకా ఒంటరిగా కూర్చొని గుడిలో బాధపడుతూ ఉంటే కరెక్ట్గా అదే గుడిలో ఇంకా ధ్రువ తారాల పెళ్ళి కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. ధ్రువ పూరిల పెళ్ళి, తార గగన్ల పెళ్ళి. అప్పుడే తార భూమి దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఇదేదో చెడగొట్టడానికే వచ్చినట్టుంది అని ఇంకా వెంటనే తన దగ్గరికి అయితే వెళ్తుంది. వెళ్ళి ఇంకా చూస్తూ ఉంటుందన్నమాట. ఏంటి భూమి ఇలా చూస్తున్నావు? ఓ, అర్థమైందిలే.
కట్టుకున్న భర్త కళ్ళ ముందే వేరే వాళ్ళ సొంతమవుతుంటే చూసి తట్టుకోవడం కష్టమే. కాకపోతే నువ్వు చేసిన మోసం అనేది పాపం గగన్ గారిని ఎంత బాధ పెట్టిందో. అందుకే ఇప్పుడు నువ్వు ఇలా అయిపోయావు. సర్లే, అదంతా నాకెందుకులే కానీ నేను నిన్ను ఒకే ఒక్క విషయం అడుగుతున్నాను. ఇంకా గగన్ గారి కళ్ళ ముందు నువ్వు ఉండద్దు భూమి. ఉంటే మళ్ళీ ఆయన మనసు మారిపోవచ్చు అని అంటుంది. ఛీ, నువ్వు ఒక మనిషివేనా? మనిషివా లేకపోతే సైకోవా? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఆయనకి నువ్వంటే కనీసం చిటికెని వేలు గోరంత కూడా ఇష్టం లేదు. ఆ విషయం తెలిసి కూడా ఆయన్ని నువ్వు ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అడుగుతారు. ఆయనకి నేను ఇష్టం లేకపోతే గగన్ని నేను మార్చేసుకుంటాను. నాకు నచ్చినట్టు గగన్ మారుతాడు. అంతా నా ఇష్టం అని అంటుంది. ఎప్పుడైనా ప్రేమ అనేది ఇద్దరి మధ్యలో ఉండాలి. అంతేకాని ఒకరికి నచ్చినట్టు ఇంకొకరిని మార్చుకుంటానంటే అది ప్రేమ అవ్వదు. అది కేవలం పంతం మాత్రమే అవుతుంది. ఒకరికి అనుగుణంగా ఒకరు ఉండకపోతే, నేను చెప్పిందే వినాలి అనే ధోరణిలో ఉంటే అది ఖచ్చితంగా ప్రేమ అవ్వదు అని చెప్పి ఇంకా అలా భూమి అయితే చెప్తుంది. అప్పుడే కరెక్ట్గా తార, ఎంత మాట అన్నావు? నన్ను నన్ను నువ్వు ప్రేమ కాదు అంటావా? చూడు, నీ కళ్ళ ముందే గగన్ని పెళ్లి చేసుకొని గగన్ని నా వాడిని చేసుకుంటానని చెప్పి ఇంకా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవరుంటారంటే గగన్ ఉంటాడు. గగన్ గారు వచ్చేసారా? మీ గురించే ఆలోచిస్తున్నాను గగన్ గారు, రండి అని చెప్పి ఇంకా అలా గగన్ దగ్గరికి వెళ్ళేసరికి గగన్ ఒక్కసారిగా తార చేయి వదిలేస్తాడు. ఒక్కసారిగా తార షాక్ అయిపోతుందనమాట. ఇంకా వెంటనే గగన్ చూస్తూ ఉంటారు. ఏంటి అలా చూస్తున్నావు? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలని అనుకోవటం లేదు తారా అని అంటారు. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట. వెంటనే ఇంక పూరి, అన్నయ్య ఏంటన్నయ్య మళ్ళీ భూమి నిన్ను మార్చేసిందని. షటప్ పూరి, షటప్. నేను మాట్లాడేది ఒకసారి వింటే నీకే అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తే భూమి ఏం తప్పు చేసిందో, తప్పు చేయలేదో నీకే అర్థమవుతుంది అని గట్టిగా చెప్తారు గగన్. ఇంకా వెంటనే పూరి ఆ వీడియో చూస్తుంది. ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇంకా వెంటనే భూమి దగ్గరికి వచ్చి, భూమి వదిన, నేను నిన్ను చాలా చాలా విషయాల్లో తప్పుగా అర్థం చేసుకున్నాను. అసలు నేను ఇంత పాపం చేస్తాననుకోలేదు. నా వల్ల, నా స్వార్థం కోసం అన్నయ్య జీవితాన్ని కూడా నేను నాశనం చేయాలి అనుకున్నాను. ఎంతో పవిత్రమైన ప్రేమ జంటైన మిమ్మల్ని నేను విడగొట్టాలి అనుకున్నాను. ఇది చాలా పెద్ద తప్పు అని చెప్పి భూమి కాలు పట్టుకుంటుంది. అలా ఇంకా పూరి అలా చేయొద్దు. ఎంతైనా అపార్థాలు అనేవి మనుషుల్లో వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. కానీ అపార్థం వచ్చింది కదా అని ఇంత పెద్ద డెసిషన్ తీసుకోవడం మాత్రం చాలా పెద్ద తప్పు అని పాపం చెప్తుంది భూమి. వెంటనే గగన్ కూడా భూమి దగ్గరికి వచ్చి, భూమి, నేను చేసిన తప్పుని నేను తెలుసుకున్నాను కాబట్టి ఇకపై నేను నీ చెయ్యి వదిలిపెట్టను. అది ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా, ఎంత ఎంత పెద్ద కష్టం వచ్చినా అని గగన్ ఇలా తన చేతుల్ని అలా స్ప్రెడ్ చేస్తాడు. సో భూమి వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని హక్ చేసుకుంటుంది. అదంతా చూస్తూ పూరి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా వెంటనే తార ఇదంతా చూసి ధ్రువకి వెళ్ళి చెప్తుంది. ధ్రువ ఏమో, ఏంటిది బావగారు, మమ్మల్ని చూస్తుంటే మీకు ఆటలుగా అనిపిస్తుందా? అయినా పెళ్ళి మా చెల్లెలు చేసుకుంటానన్నారు, ఇప్పుడేంటి అని అంటారు. సార్, నేను సారీ చెప్తున్నాను. మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకోవచ్చు, బట్ ఐఎమ్ షూర్ తనకి నాకంటే మంచివాడిని నేను తీసుకొస్తాను. మా పూరిని మీరు పెళ్లి చేసుకోండి అని అంటారు. ఒక్కసారిగా ఇంకా ధ్రువ, వాట్, నీ పూరిని నేను పెళ్లి చేసుకోవాలా? చూడు, నేనేదో నీ పూరి అంటే ఇష్టం ఉండి పెళ్లి చేసుకుంటాను అని అనలేదు. నువ్వు నా చెల్లెలు నిన్ను ప్రేమించింది కాబట్టి పెళ్లి చేసుకున్నాను అని అన్నాను. అంతేకాని నీ పూరి అంటే నాకు ఇష్టం లేదు. పూరి కాదు, నా చెల్లెలు ఒకవేళ ఎవరిని ప్రేమించినా నేను వాళ్ళనే పెళ్లి చేసుకుంటానని అంటాను. చూడు, నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోను అంటున్నావు. అలాంటప్పుడు పూరిని కూడా నేను పెళ్లి చేసుకోను అని చెప్పి గట్టిగా అంటాడు ధ్రువ. ఇంకా అలా పూరి, వదిలే అన్నయ్య, ఇలాంటి వాళ్ళతో మనకెందుకు చెప్పు, రా వెళ్ళిపోదామని అంటారు. అప్పుడే ఇంకా చుట్టుపక్కల వాళ్ళందరూ ఆల్రెడీ ఒక పెళ్ళి
పీటల వరకు వచ్చి ఆగిపోయింది. ఇప్పుడు ఇంకొక పెళ్ళి కూడా ఇలాగే పీటల వరకు వచ్చి ఆగిపోతుంది. పాపం అమ్మాయి ఎలాంటిదో ఏంటో అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంక వెంటనే అలా అన్నయ్య నువ్వు రా అన్నయ్య అని చెప్పి తార ధృవాని పక్కకి తీసుకువెళ్తుంది. ఇంకా ధృవ అలా చూస్తూ ఉంటాడు. తార ఒక విషయం చెప్తుంది ధృవకి. ఇంక వెంటనే ధృవ కన్విన్స్ అవుతాడు. "ఆ, నేను పెళ్లి చేసుకోవాలనుకోలేదు, కానీ నా వల్ల నేను చేసిన ఒక తప్పు వల్ల నిజంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అవ్వడం కరెక్ట్ కాదు. పూరినే నాకు కాబోయే భార్య అని ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు, నా సొసైటీలో నా వాళ్ళందరి ముందు చెప్పేసుకున్నాను. కానీ ఇప్పుడు ఈ విషయాన్ని నేను ఒకవేళ బయట తెలిస్తే అందరూ పూరిని బ్యాడ్గా అనుకుంటారు. నేను ఎప్పుడూ నా వల్ల ఎవరు ఇబ్బంది పడాలి అనుకోను. మీలాగా పూరిని నేను పెళ్లి చేసుకుంటాను. తనకి ఖచ్చితంగా మంచి జీవితాన్ని ఇస్తాను" అని చెప్పి ఇంకా అలా పూరినైతే పెళ్లి చేసుకోవడానికి తాళి కడతాడు. అదంతా చూస్తూ గగన్ అండ్ భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ధృవ అనుకున్నంత చెడ్డవాడేమీ కాదు అని పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది భూమి. నా చెల్లెల్ని చేసుకోకపోయినా పర్లేదు, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఇంక పెళ్లి చేసుకొని అలా తన్నైతే ఇంటికి తీసుకువెళ్తాడు. పూరి ఎంతో హ్యాపీగా ఉండేసరికి, "ఏయ్ ఏంటి నా పక్కన కూర్చుంటున్నావు" అని అడుగుతారు. "ధృవ ఏం మాట్లాడుతున్నారు మీరు" అని అంటారు. "ఓ, అక్కడ ఉన్నదంతా నిజమని నమ్మేశావా? సరే నమ్ము, నాకే ప్రాబ్లం లేదు. కానీ నేను చెప్పేది ఒకసారి విను పూరి. అదేంటంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అంది ఏదో ఆదర్శభావంగా సమాజంలో నీ పరువు పోకూడదని అనుకుని కాదు. నాకు పక్కకి తీసుకువెళ్ళి నా చెల్లెలు ఒక మాట చెప్పింది" అని ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తారు. "అన్నయ్య ఇప్పుడు నువ్వు ఆ పూరిని పెళ్లి చేసుకో" అని అంటుంది. "అదేంటమ్మా, నిన్ను అన్యాయం చేసిన గగన్ చెల్లెల్ని నేనెందుకు పెళ్లి చేసుకుంటానని" అంటారు. "లేదన్నయ్య, గగన్ ఆ భూమిని అస్సలు వదిలిపెట్టడు. నేను గగన్ని పెళ్లి చేసుకోలేను. కాబట్టి నువ్వు ఇప్పుడు పూరిని పెళ్లి చేసుకున్నావనుకో, అప్పుడు ఆ పూరి ఖచ్చితంగా టార్చర్ అనుభవిస్తుంది. రోజు నువ్వు పెట్టే టార్చర్ ఉంటుంది కదా, అది చూసి గగన్ భూమితో ఉండలేక పూరి జీవితం తన వల్లే నాశనమైంది అని వెక్కి వెక్కి కుమిలి కుమిలి ఏడుస్తాడు. అలా అలా ఏడిస్తే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందన్నయ్య" అని అంటుంది. ఒక్కసారిగా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. తనైతే, "ధృవ నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా. నన్నంత బాధ పెట్టాడు, నిన్ను బాధ పెట్టాడు. నన్నేమన్నా పర్లేదు, కానీ నా చెల్లెల్ని ఏమన్నా అంటే మాత్రం నేను ఊరుకోలేను. కాబట్టి నిన్ను బాధ పెట్టిన గగన్ని వాళ్ళ చెల్లెల్ని బాధ పెట్టి అప్పుడు అప్పుడు కరెక్ట్గా చెప్తానని చెప్పి ఇంకా ధృవ అయితే కావాలనే పూరిని పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి చేసుకొని ఇంకప్పటి నుండి, "ఏయ్ ఇవాటి నుండి మా ఇంట్లో పని మనిషి మానేస్తుంది. అన్ని పనులు నువ్వే చేయాలి. నీకు తెలుసు కదా, మీ అన్నయ్యకి నువ్వు సంతోషంగా లేనని చెప్పావు అనుకో, మీ అన్నయ్య నిన్ను ఇంట్లోని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా జరిగితే మీ అన్నయ్య పరువు పోతుంది. మీ అన్నయ్య కుమిలి కుమిలి ఏడుస్తాడు. ఇక్కడ నువ్వు కష్టాలు పడతావో, లేకపోతే మీ అన్నయ్యకి నిజాలు చెప్పి మీ అన్నయ్యని కష్టపెడతావో నీ ఇష్టం" అని అనేసరికి పూరి, "ఇదంతా నా వల్లే జరిగింది. నేనే దీనికి కారణం. కాబట్టి ఈ బాధని నేనే భరించాలి" అని పూరినే ఆ బాధని భరించడానికి డిసైడ్ అవుతుంది. ఇది ఇలా ఉండగా గగన్ అండ్ భూమి ఇద్దరు ఎంతో హ్యాపీగా అయితే ఇంకా అలా హ్యాపీగా ఉంటారు. అప్పుడే అదంతా శరత్ చంద్ర చూస్తూ ఉంటారు. చూసి, "ఏంటి భూమి, ఏం చేస్తున్నావు వీడితో" అని అడుగుతారు. "ఆ, చూడండి మావయ్య గారు, నిజం చెప్పాలంటే భూమిని నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. కరెక్టే, కానీ ఇప్పుడు భూమిని నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. భూమిని నేను ఎప్పుడు ఎప్పుడు వదిలిపెట్టను అని మీకు మాటిస్తున్నాను" అని ఇంకా అలా గగన్ చెప్పేసరికి, "ఏంటి భూమి, ఇంకా నువ్వు వీడిని నమ్ముతున్నావా" అని అడుగుతారు. "అవునా అన్న, ఇప్పుడు బావకి నిజమంతా అర్థమైపోయింది" అనేసరికి, "అంటే నువ్వింకా వీడిని నమ్ముతున్నావు అనమాట. సరే నమ్ము, నీ ఇష్టం వచ్చినట్టు నమ్ము. ఇంకెప్పుడైనా నా జీవితంలోకి అడుగు పెట్టావంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు" అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడనమాట శరత్చంద్ర. ఇంకా వెంటనే అలా షాక్లో ఉండిపోతుంది పాపం భూమి. "అయ్యో నాన్న, నాన్న నాన్న ఎందుకు నా మాటలను అర్థం చేసుకోవట్లేదని" పాపం చాలా బాధపడుతుంది భూమి.
భూమి, నువ్వేమీ కంగారు పడద్దు. ఎప్పటికైనా మావయ్య గారి మనసు మారుతుంది. నా మనసు ఎలా మారిందో ఆయన మనసు కూడా అలాగే మారుతుంది అని ఇంకా భూమిని కన్విన్స్ చేసి ఇంటికి తీసుకువెళ్తాడు గగన్. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.